అటు అమెరికా నౌకలు కనిపిస్తే చాలు, అది ఇరాక్ తీర ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే ఈ హార్ముజ్ జలసంధి సమీపాన కావచ్చు, ఎక్కడైనా సరే సూసైడ్ బాంబు ద్వారానైనా సరే అటాక్స్ చేసేసి వాటిని పేల్చివేస్తున్న టైంలో ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకు ఆంక్షలు నెలకొన్న టైంలో ఇరాన్ నుంచి మనకి మాత్రము కొంత ఉపశమనం లభించింది. భారత నౌకలు వెళ్ళొచ్చు అంటే మన దేశపు జెండా ఉన్నటువంటి నౌకలు ప్రశాంతంగా యుద్ధం జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా చమురును సరఫరా చేసుకోవచ్చు, చమురును పొందొచ్చు ఇతర దేశాల నుంచి. ఇక్కడ దీనికి ఇరాన్ అనుమతి తెలిపింది. దానికి ప్రధాన కారణం ఇప్పటికే 3 సార్లు చర్చ చేశారు మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అక్కడ ఇరాన్ విదేశాంగ మంత్రి అయినటువంటి అబ్బాస్ అరాగ్చి గారితో. సో మొత్తానికి చర్చలు సఫలీకృతమై ఒక ఉపశమనం అనమాట లభించింది. మన భారత జెండాలతో కూడిన నౌకలు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు. దీంతో పుష్పక్ పరిమళ్ అనేటటువంటి ఇండియన్ ట్యాంకర్లు కూడా ఇటీవల ఈ చర్చల అనంతరం మన భారత్కి చేరుకోవడం జరిగింది. అలాగే అమెరికా, ఇజ్రాయెల్, యూరోప్ దేశాల మీద భయంకరమైన ఆంక్షలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అవి పొరపాటున కనబడినా పేల్చేయడానికి ట్రై చేస్తూ ఉంది ఇరాన్. నడిమిట్ల మనకి ఇంత పెద్ద ఉపశమనం రావడం అంటే అది దేనివల్ల వచ్చిందండి? ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వ ఫలమే కదా, మన దౌత్యపరమైనటువంటి విధానాలే కదా. కానీ ఇలాంటి టైంలో కూడా విపక్షాలు రాజకీయాలు చేస్తూ ఎక్కడ ఏది జరిగినా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, పాలకులు, మోదీ వీళ్ళ ఫెయిల్యూర్ అని ఇప్పుడు కూడా అంటే కష్టాలు వచ్చినప్పుడు కూడా కలిసి ఉందామనే ఆలోచన లేకుండా దీని మీద కూడా రాజకీయాలు చేసేటటువంటి నేచర్ని ప్రజలు చూసి విస్మయిపోతున్నారు.